ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, నీ ఇంటి మీద, నీ మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా. నా మాట పెడచెవిన పెట్టకు తల్లి. ఇలా కనుక నువ్వు పెడచెవిన పెడితే ఇకపై నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు. బిడ్డ, నేను చెబుతున్న ఈ సందేశం పూర్తిగా విను అని చెప్పి బాబాగారు మనకి మళ్ళీ చెప్తున్నారు అంటే ఖచ్చితంగా బాబాగారు ఇలా చెప్పారు అంటే ఇది మన భవిష్యత్తుని దారిలో పెట్టి మనల్ని ఆనందంగా ఉంచే సందేశమే అయి ఉంటుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క, ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువు గారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కావలసిన మార్పులు మీ జీవితాలలో ఏదైతే జరిగితే బాగుండు అని అనుకుని ఉంటారో అవి మీ జీవితాలలో జరుగక నిరాశ చెంది ఉంటారు. అయితే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు జరుగుతుంది. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా అని చెప్పి నేను నిన్ను భయపెట్టడానికో లేదా నీ మనసుని బాధ పెట్టడానికో నేను చెప్పడం లేదు. నేను చెప్పే ప్రతి మాట కూడా నీ యొక్క భవిష్యత్తుని బాగు చేయడానికి, నువ్వు ప్రమాదంలో పడిపోకుండా, నిన్ను ప్రమాదం అనేది నీ దగ్గరకు రాబోతోందమ్మా, జాగ్రత్త పడు అని చెప్పి ముందుగానే నేను నీకు పంపిస్తున్న సందేశం. అంతేకాని నిన్ను భయపెట్టాలని, బాధ పెట్టాలని మాత్రం కాదు. బిడ్డ, ఈ జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనేవి ప్రతి మనిషికి కూడా చాలా చాలా సర్వసాధారణమైన విషయం. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కనుక కష్టాన్ని, నష్టాన్ని రెండింటినీ కూడా సమానంగా ఒక తాటి మీదే బ్యాలెన్స్ చేయగలిగిన వ్యక్తే ఈ రోజుల్లో సమర్థవంతమైన స్థితిలో ఉండగలుగుతున్నారు. కనుక నీకు ఆ యొక్క స్థితిని నేర్పించడం కోసం, ఆ యొక్క స్థితి నీకు ఎలా ఉండాలి అని చెప్పి చూపెట్టడం కోసమే ఈ సందేశం నీకు పంపిస్తున్నాను. బిడ్డ, తరచుగా నీ ఇంట్లో చెడు ప్రయోగం అనేది జరిగింది. కనుక ఈ చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి నేను నీకు తెలిపే ఈ సంకేతాలు ఏంటో జాగ్రత్తగా తెలుసుకో. ఇంట్లో భార్యాభర్తల దగ్గర తరచు, అంటే వారిద్దరి మధ్య తరచు అనేది గొడవ జరుగుతూ ఉండడం. ఒక్కరోజు బాగుంటే రెండవ రోజు మళ్ళీ ఏదో ఒక కారణం, ఆ కారణాలు కూడా పెద్ద పెద్ద బలమైనవి కూడా కావు తల్లి. చిన్న వాటికే కాపురాలు పోయేంత గొడవ, ఇద్దరి మధ్య అసహ్యం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి కదా. అంతేకాకుండా మీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అని చెప్పి మీ ఇంట్లో ఉండేవారే మిమ్మల్ని చూడలేని పరిస్థితులలో ఉంది తల్లి. అంటే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీ యొక్క ఎదుగుదలను, నీ యొక్క సంతోషాన్ని చూడలేక నీ ముందు నవ్వుతున్నట్లుగా నటిస్తూ నిన్ను చాటున నీ మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పి నేను నీకు ఇప్పుడు చాలా ఇదిగా చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక, బిడ్డ, ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఏడవటం అనేది ఇప్పటి రోజుల్లో చాలా సర్వసాధారణమైపోయింది. కానీ ఆ ఏడుపుని ఎలా దూరం చేసుకోవాలి అని చెప్పి తెలుసుకున్నప్పుడే కదా తల్లి ఆ దృష్టి దోషాలు, ఆ ఏడుపులు అన్నీ పోగొట్టుకొని మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. బిడ్డ,
నీవు ప్రతిసారి చేసే కొత్త ప్రయత్నం అనేది విఫలమవుతున్నా చెయ్యాలి అని అనుకొని దాన్ని సంకల్పించుకొని దాన్ని చివరి వరకు తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఆ సంకల్పం వెనుతిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నా ఇటువంటి అన్నీ కూడా చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి తెలిపే సంకేతాలే తల్లి. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన దుర్వాసన అనేది వస్తూ ఉండడం, అంతేకాకుండా నీ ఇంట్లో ఉండే నీ బిడ్డలకి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, పిల్లలు చదువులో వెనకబడిపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకుండా పెద్దవాళ్ళని అర్థం చేసుకోకుండా వారు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పి వితండ వాదన చేయడం, అంతేకాకుండా పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉండడం, ఇంట్లో మగ మనుషులకు అంటే ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఏదన్నా ఒక పని చేస్తున్న వారికి ఎప్పుడూ కూడా లాభాలు రాకపోగా చేస్తున్న పనిలో ఎక్కువగా నష్టాలనే చూస్తూ ఉండడం, ఇంట్లో ఆడవారికి తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి రావడం, ఇటువంటివన్నీ కూడా చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి తెలిపే సంకేతాలే. కానీ బాబా చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ చెడు ప్రయోగాన్ని ఎలా దూరం చేసుకోవాలి? మా మీద చేసిన ఈ ప్రయోగం నుంచి పూర్తిగా మేము ఎలా బయటపడాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. బిడ్డ, సమస్య ఉంది అని చెప్పి నేనే నీతో చెప్తున్నప్పుడు ఆ సమస్య నుంచి నిన్ను బయట పడవేయాలి అనే తపనతోనే కదా తల్లి. కనుక మొదట నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. ముఖ్యంగా ఈ చెడు ప్రయోగం గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ వెనుక నీ తండ్రి అయిన బాబాని నేనున్నాను కదా తల్లి. నిన్ను ఎటువంటి నష్టాన్ని తాకనివ్వను, ఎటువంటి కష్టాన్ని తాకనివ్వను, ఎటువంటి ఆపదలు నీ గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వను. మరి వాటన్నింటినీ కూడా నేను చేయకుండా ఆపగలగాలి అంటే నీ యొక్క శ్రమ కూడా నాకు కొంత అవసరం పడుతుంది. బిడ్డ, ఈ చెడు ప్రయోగాలన్నీ కూడా నీ ఇంటిపై నుంచి నీపై నుంచి దూరం చేసుకోవాలి అనుకుంటే కనుక మొదటగా నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక ప్రతి నిత్యం కూడా ఉదయం నిద్ర లేచిన తరువాత నీ అరిచేతులను చూసుకొని తరువాత నీ యొక్క అడుగులను మోస్తున్న ఆ భూదేవికి నమస్కరించుకొని ఈరోజంతా కూడా నిన్ను తొక్కుతున్నందుకు, నా యొక్క భారాన్ని నువ్వు మోస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తల్లి. తెలిసి తెలియక చేసే తప్పులను క్షమించి కాపాడమ్మా అని చెప్పి ఆ భూతల్లికి నమస్కరించుకొని ఉదయం నీ అడుగుని మొదలు పెట్టాలి. ఇక రెండవది ఏంటి అంటే కనుక నీ మీద చెడు ప్రయోగం, నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినప్పుడు ఎక్కువగా నీకు కోపం, ఆవేశం అనేవి తన్నుకుంటూ వస్తాయి. ఆ కోపం, ఆవేశం అనేవి నాకు ఇందుకే వస్తున్నాయి, నాకు బాబా చెప్పారు అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకొని ఆ కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరితో కూడా రోజు మొత్తం కూడా నవ్వుతూనే ఉండాలి, ఎదుటి వారిని నవ్విస్తూనే ఉండాలి. నీ యొక్క మనసుని ప్రశాంతంగా నువ్వు ఉంచుకోగలగాలి. ఎందుకంటే ఎదుటివారు ఎప్పుడైతే నీ నవ్వుని చూడలేక ఈ ప్రయోగం చేశారో వారు నువ్వు ఏడుస్తూ ఉంటే ఇన్ని రోజుల నుంచి చూసి ఆనందపడిపోయారు. వారి ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు దూరం చేసి దాన్ని నువ్వు దగ్గర చేసుకోవాలి అంటే నువ్వు కోపం, ఆవేశంని కంట్రోల్లో ఉంచుకొని ఆనందంగా, సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. అర్థమైంది కదా? అంటే నీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని నీ భర్త మీద కానీ, ఇంట్లో ఉండే పెద్దవారిపై కానీ, నీ బిడ్డలపై కానీ
ఎట్టి పరిస్థితులలో కూడా చూపించకూడదు. నీ గొంతు అనేది ఇంటి గుమ్మం దాటి బయటకి వెళ్ళకూడదు అని గుర్తుంచుకో. ఇక మూడవది, ఇంటి పనులు అనేవి నువ్వు ఓపికగా చేసుకుంటూ ఓర్పుగా నువ్వు ప్రతి నిత్యం స్నానం చేసిన తర్వాత, ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకున్న తర్వాత చక్కగా నువ్వు నిత్యం దీపారాధన చేయడం మాత్రం పొరపాటున కూడా మర్చిపోవద్దు. నీకు వీలు కానప్పుడు మాత్రమే అది నువ్వు పక్కన పెట్టాలి తప్పితే మిగిలిన 25 రోజులు నువ్వు నిత్య దీపారాధన అనేది నీ ఇంట్లో వెలుగుతూ ఉండాలి అని గుర్తుంచుకో. దీపం పరబ్రహ్మ స్వరూపం తల్లి, కనుకనే చెప్తున్నా, ఎటువంటి నెగిటివిటీనైనా కానీ పూర్తిగా తనలోకి లాక్కొని భస్మం చేసే శక్తి అనేది ఒక్క దీపానికి మాత్రమే ఉంటుంది. కనుక ఎవరి ఇంట అయితే నిత్యం దీపం అనేది వెలుగుతూ ఉంటుందో వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి. వీలైతే కనుక అఖండ జ్యోతి వెలిగించుకునే ప్రయత్నం చెయ్యి. అది కూడా నీ యొక్క దరిద్రాన్ని, నీ యొక్క నెగిటివ్ ఎనర్జీని, నీ మీద చేసిన చెడు ప్రయోగాన్ని పూర్తిగా తిప్పి కొడుతుంది అని చెప్పి గుర్తుంచుకో. కనీసం అఖండ జ్యోతి వెలిగించుకోలేకపోయినా కానీ నిత్య దీపారాధన మాత్రం మరువకుండా చేసుకో తల్లి. అర్థమైంది కదా? ఒకవేళ నీకు ఖాళీ లేక, సమయం కుదరక, పని ఒత్తిడి వల్ల ఉదయం వేళ నువ్వు చేసుకోలేకపోయినా కానీ ఓపికగా నువ్వు సంధ్యా దీపమైనా కానీ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక తరువాత నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, ప్రతి శుక్రవారం నీ ఇంట్లో ఆవు పేడతో చేసిన పిడకలతోటి, అంటే ఆ యొక్క పిడక ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చి ఆ వచ్చిన పొగని నువ్వు ఇంటి మొత్తాన్ని కూడా చూపించాలి. అంటే ఇంట్లో ప్రతి గదిలో ఉండే 4 మూలలకు, ఇంకా భగవంతుని యొక్క మందిరం దగ్గర, ఇంకా నువ్వు నీ యొక్క ప్రథమ ద్వారం దగ్గర ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ఆవు పిడకతో ధూపం అనేది ఇల్లంతా వేయడం చాలా చాలా ఉత్తమమైన పరిష్కారం. గుర్తుంచుకో. ఒకవేళ నాకు ఆవు పిడకలనేవి దొరకవు బాబా అని చెప్పి నువ్వు అన్నట్లయితే కనుక కనీసం నిప్పుల మీద సాంబ్రాణి పొగ అయినా వేసుకోవడానికి ప్రయత్నించు. ఎప్పుడైతే ఈ యొక్క ధూపం అనేది ఇంట్లో మూల మూల తాకుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో అది నీ గడప దాటి పరారైపోతుంది అని గుర్తుంచుకో. అంతేకాకుండా ప్రతి అమావాస్యకు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో నీ ఇంటికి మొత్తానికి కూడా దృష్టి తీసి బయట ప్రధాన ద్వారం దగ్గర పగలకొట్టాలి అని గుర్తుంచుకో. ఇది కూడా నీ ఇంటి మీద, మీ మీద ఉండే నెగిటివ్ శక్తిని పూర్తిగా దూరం చేస్తుంది అని చెప్పి గమనించుకో. ఇక అతి ముఖ్యమైనది ఏంటి అంటే కనుక బిడ్డ, నీ ఇంటి పసి బిడ్డలకి అరికాలులో, నీ యొక్క అరికాలులో నల్లటి చుక్క, కాటుక చుక్క పెట్టుకోవడం ఏ రోజు కూడా నువ్వు మర్చిపోవద్దు. దీనివల్ల ఎటువంటి చెడు శక్తి అనేది నిన్ను తాకకుండా ఉంటుంది అని గుర్తుంచుకో. అన్నింటికంటే ముఖ్యమైనది నీ మనస్సు. నీ మనస్సుని నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. దేనికి భయపడవద్దు. ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. దేనిని నీ భయాలతోనూ, నీ యొక్క ఆలోచనలతోనూ ఏది మార్చలేవు అని చెప్పి నువ్వు ప్రతి నిమిషం గుర్తుంచుకోవాలి. కనుక ప్రతి ఒక్క క్షణాన్ని కూడా సంతోషంగా, ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతకాలి అని చెప్పి నువ్వు గుర్తుంచుకో. ఇక తరువాతది ఏంటి అంటే కనుక బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా తిరిగి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీ చేతులు, కాళ్ళు, ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకొని ఇంటి లోపల అడుగు పెట్టాలి అని గుర్తుంచుకో. అంతేకాకుండా
ప్రతిరోజు కూడా నువ్వు కళ్ళు ఉప్పుతోటి నిన్ను దిగదుడుచుకొని దృష్టి తీసివేసుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఉత్తమమైన మార్గం. ఇలా నేను చెప్పినవన్నీ కూడా క్రమం తప్పకుండా ఒక్కొక్కటి 3 నెలలు కనుక నువ్వు పాటించినట్లయితే నీ మీద ఉన్న చెడు ప్రయోగం అనేది పక్కకి వెనుతిరిగి ఎవరైతే నిన్ను తొక్కాలి అని ప్రయత్నించి నీ మీద చెడు ప్రయోగం చేశారో అది వారికే తిప్పి కొడుతుంది అని చెప్పి గుర్తుంచుకో. కనుక బిడ్డ, నేను చెప్పిన దానికి నా మీద నువ్వు కోపగించుకోవద్దమ్మా. ఎందుకంటే బిడ్డ ప్రమాదంలో పడుతుంది అంటే ఏ తండ్రి కూడా చూస్తూ ఉండలేడు. కనుకనే జరిగిన నష్టాన్ని చెప్పాను. అదేవిధంగా ఆ నష్టాన్ని పూరించే మార్గాన్ని కూడా చూపించాను. కనుక ఆ నష్టం గురించి, జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. ఆ యొక్క నష్టాన్ని పూర్తిగా దూరానికి నెట్టేసే మార్గం అనేది ఎలా అడుగు వేసి మొదలు పెట్టాలి అని మాత్రమే ఆలోచించు. నీవు రేపటి నుంచే నేను చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి. అన్నింటికంటే కూడా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఇంటి ప్రధాన ద్వారం ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో పాటు ఒక కలబంద కొమ్మని అంటే ఒక కలబంద ఉంటుంది కదా, ఆ కలబందని కూడా కట్టుకోవాలి. అదేవిధంగా శనివారం నీ యొక్క ప్రధాన గుమ్మం దగ్గర ఆ యొక్క నిమ్మకాయలు, పచ్చి నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఒక 5 నిమ్మకాయలు, 4 ఎండు మిరపకాయలు, మొత్తం 9 వస్తాయి. వీటన్నింటినీ కూడా ఒక ఇనుప తీగకి గుచ్చాలి. దారానికి కాదు తల్లి, ఒక ఇనుప తీగకి గుచ్చి దానిని నువ్వు ప్రధాన గుమ్మం పై భాగాన, అంటే నువ్వు గుమ్మంలోకి అడుగు పెడుతున్నప్పుడు నీ యొక్క తల పై భాగాన అది ఉండాలి అని గుర్తుంచుకో. అలా కనుక కట్టుకున్నట్లయితే నీవు ఇంట్లోకి వచ్చేటప్పుడు నీ వెనుక ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది గుమ్మంలో అడుగు పెట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి వారు దృష్టి దోషం ఉన్నా కానీ అంటే నీ మీద నీవారే పగపట్టారు అని చెప్పా కదా తల్లి, వారు నీ ఇంట్లో అడుగు పెట్టినా కానీ నీ ఇంటికి కానీ నీకు కానీ ఎటువంటి అనర్థం, ఎటువంటి నష్టం అనేది జరగదు అని చెప్పి గుర్తుంచుకో. బిడ్డ, ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే తల్లి. ఇలా కనుక నువ్వు ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా నీ మీద జరిగిన చెడు ప్రయోగం నుంచి నువ్వు పూర్తిగా బయటపడతావు. పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారతావు. అంతేకాకుండా మీ యొక్క భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ, అనురాగం, అన్యోన్యత అనేవి ఏర్పడతాయి. ఎప్పుడూ కూడా ఎటువంటి చికాకులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. అంతేకాకుండా బిడ్డలు చదువులో ముందుంటారు. మీరు ఏది చెప్తే అది చెప్పిన మాట వింటారు. నలుగురికి మీరు ఆకర్షింపబడతారు. అందరిలో కూడా ఒక విలువైన స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి. చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మరొక్కసారి తెలియచేస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.